టైం 8:22 అయింది. తిరుపతికి స్టార్ట్ అవుదాం. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కోనేరు అనమాట. అది ఇప్పుడు క్లోజ్ చేసినారు. ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం మనం. లెఫ్ట్ తీసుకోవాలి. రోడ్డు మినిమం ఇలా ఉన్నా వెళ్ళిపోవచ్చు తిరుపతి వరకు. మొక్కజొన్న చూడండి రోడ్డు మీద ఎలా వేసారు మంచిగా. అదిగోండి, నా కళ్ళకు కనిపించే వరకు మొత్తం ఇదే ఉంది రోడ్డు మీద. అసలు ఈ మొక్కజొన్నలు ఎందుకు ఎండేస్తున్నారు ఏంటి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందామా. అన్న మొక్కజొన్నలే కదా, ఎందుకు ఎండ పెడుతున్నారన్న? అమ్మడానికా? ఇక్కడికి కొనేటోళ్ళు వస్తారా? ఎంత నడుస్తుందన్న? 2300. క్వింటంకి 2300. మళ్ళీ తరుగు ఇవ్వాలా? 2300 నడుస్తుంది. అచ్చా, ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తాయన్నా? మనం చేనుకు వేసుకునే దాన్ని బట్టి ఎంత వస్తుంది నా పైరు. ఓకే, మామూలుగా అందాజా ఎకరం బాగా వేసింది కానీ ఎకరం 25 గింటలు 45 క్వింటాల 50 కేజీలు 40 క్వింటాలు 50 కేజీలు వచ్చేసాయి తరుగుతో. ఇప్పుడు 3 ట్యాలీలు అయినాయి. ఓకే, ఒక 42 ఆ మధ్యన వస్తాయి. 42 ఆ మధ్యన వస్తాయి. ఓకే ఓకే. ఏమంటే మేము 10 రోజులు ఆగింది కాదు, కృష్ణంపల్లి తినాలా, అక్కడ ఓలం తినాలా, లేకపోతే సోమవారం నుంచి స్టార్ట్. రోడ్ల మీద గింజలు పోయినా మొత్తం కాడేస్తాయి. అచ్చా అచ్చా. అందుకని మళ్ళీ 10 రోజులు అయితే ఎనికి పోతే అన్ని తోటలు కూడా సార్ అవుతాయి. ఇంకా అవును, ఎగిందని బేసినాం. ఒక 4 రోజులు ముందు వస్తుంది. మ్యాచర్ రావాలా 17, 18. 17 మ్యాచర్ రావాలా, 17 మ్యాచర్ వచ్చి చెప్తారు. అవునా? 2 రోజులు కష్టపడాలా ఈ తేమ మీద. 2 రోజులు కష్టపడితే బాగా 1 గంట ఆ టైంలో మొత్తం ఇట్లా నగమాది దిగినాం అనుకో, పువ్వా రోడ్డు చేసేసి పట్టే వేసినాం అనుకో, హీట్ ఎక్కుతాయి కదా. అవును, ఆ తేమ ఎక్కుంటది, వేడి మొత్తం ఎక్కుంటది, ఎండిపోతుంది. 4 రోజులు ఎండ పెడతారా? 3 రోజులు. ఎల్లుండి ఎత్తేస్తారు. హైదరాబాద్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. కంటిన్యూ ఫర్ 56 కిలోమీటర్స్ అంటుంది. టిఫిన్ యావరేజ్, చట్నీ యావరేజ్, కర్రీ యావరేజ్, మొత్తం యావరేజ్ కూడా కాదు, సూపర్ యావరేజ్. సో ఒక మసాలా దోశ తిని ఆపేసిన. తిరుపతికి వెళ్ళే దారిలో ఈ రోజుకి ఇది మన ఫస్ట్ టోల్ గేట్, కానీ కంప్లీట్ బ్లాగ్లో కలిపితే ఇది 5th టోల్ గేట్. చెన్నై 280, చిత్తూరు 167, గుత్తి 161. మనం ఇప్పుడు ఒంటిమిట్టలో ఉన్నాం. ఒంటిమిట్ట దగ్గర ఉన్నాము. అక్కడ ఎదురుగా ఏం కనిపిస్తుంది తెలుసా మీకు? ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం. ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఇలా జరగాలి ఏదన్నా. శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామ
భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యముక్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మదార్తి ఆ మూర్తి ఏ మూర్తియునుగా నిరసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పెట్టనా యూట్యూబ్లో ఏం కాదా? యువర్ నేమ్? లక్ష్మీ ప్రణతి, గంగా లోకేష్, రక్షిత, మన కొత్త సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా. ఓకే, జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇదిగోండి చూడండి, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఒంటిమిట్ట, ఏకశిలానగరం, కడప జిల్లా. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి, అందుకే మనకు మెయిన్ టెంపుల్లో దర్శనం లేకుండా అయిపోయింది. నాకు తెలియదు, నిజంగా అంటే నాకు తెలియదు ఒంటిమిట్ట ఇక్కడ తిరుపతికి వెళ్ళే దారిలోనే ఒంటిమిట్ట ఉంటుందని తెలీదు. ఒంటిమిట్ట గురించి విన్నా, చాలా కథనాలు విన్నా, అండ్ తెలీదు నాకు దారిలోనే వస్తుందని. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అట్లీస్ట్ పంచలోహాల విగ్రహాలైనా చూసుకున్నాం కదా. ఇందాకన్నా కదా పంచలోహాల విగ్రహాలని. పంచలోహాలు అంటే తెలీదు నాకు. నాకు తెలిసినంత వరకు అయితే బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, దాంట్లో ఇత్తడి ఉంటుంది, ఇంకా రాగి ఉంటుంది, ఇంకొకటి ఏదో ఉంటుంది అనుకుంటా, అది తెలీదు నాకు అది ఏంటది అది. కొండ ఎక్కుతున్నాం, కొండ తిరుమల కొండ ఎక్కుతున్నాం. తిరుపతి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. మస్తు ఉంది. సో తిరుపతికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి తిరుమల వెళ్ళాలి. 2 పాయింట్స్కి వచ్చింది పెట్రోల్. 612 కిలోమీటర్స్ కవర్ చేసినాం మన ఇంటి దగ్గర నుంచి. పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకుంటే రేపు ఎల్లుండి
అంతా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ అన్న, నార్మల్ లాగా 109.82 per లీటర్. అంతేనా? స్కానర్ అన్నా వివాహ భోజనంబు వివాహ భోజనంబు విన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు. వివాహ భోజనంబు విన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు. హలీర లడ్డులందు మఫేని కోణి ఇందు, హలీర లడ్డులందు మఫేని కోణి ఇందు, బలేది లేది ముందు ఏళ్ళనాగే విందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు.